భారతీయుడు 2 మన కమల్ హాసన్ గారు, మన సిద్ధార్థ గారు నటిస్తున్న ఈ ఫిలింలో మన శంకర్ గారి డైరెక్షన్. ట్రైలర్ ఎలా అనిపించింది? ఈ ఫిలిం ట్రైలర్ అంటే నాకైతే అంత అనిపించలేదు భయ. నిన్న చెప్తున్నాను, నా ఒపీనియన్లో భారతీయుడు ఫిలిం బాగుంటుంది భయ. సో ఆ ఫిలిం పక్కకి పెట్టండి. కానీ ఈ ఫిలిం గురించి మాట్లాడితే నాకు ఈ కొన్ని ప్లేసెస్ చూపెట్టారు. ఒక కంపెనీ అండ్ కొంతమంది లోవర్ పీపుల్స్ కానీ లేకపోతే హై రిచ్ పీపుల్స్ కానీ ఇలాంటి పీపుల్స్ చూసుకున్నట్టయితే నాకు మళ్ళీ ఒక జవాన్ ఫిలిం అయితే గుర్తుకొచ్చింది. అండ్ ఇక్కడ ఫారెన్ కంట్రీలో అండ్ ఫ్రీ ఇండియా ఫర్ అనుకుంటే ఒక పోస్టర్ వేయడము, మన గాంధీజీని చూపెట్టడము. అండ్ మన సిద్ధార్థ గారు అయితే ఏకంగా డైరెక్ట్ మన పోలీసు వాళ్ళ తీస్తుండు. సో ఇక్కడ స్టోరీ అయితే అర్థమైపోతుంది, మన కళ్ళ గడినట్టు అర్థమవుతుంది. ఇక్కడ జస్టిస్ కోసము మన అంటే అన్యాయాన్ని చూడలేక మన సిద్ధార్థ గారు ఉంటారు. సో న్యాయం కోసం పోరాడడానికి కోసం ఈ ప్రపంచాన్ని భారతీయుడు 2 అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చిండ్రు. అంటే లైక్ మన కమల్ హాసన్ తీసుకొచ్చి చెడు వాళ్ళతో కొట్టిపోయడం అదే ఉంది భయ. ఒక్కటి ఆలోచించండి, ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఎన్ని ఫిల్మ్స్ చూడలేము. అంటే ఆఫ్టర్ ది భారతీయుడు ఫిలిం వచ్చిన తర్వాత చాలా వచ్చాయి. సో ఇదే కాన్సెప్ట్ తో కాకపోయినా కూడా కొంచెం డిఫరెంట్ వేలో కూడా వచ్చినాయి. ఓకే, ఇక్కడ ట్రైలర్ చూపెట్టిన కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకుందాం. మన కమల్ హాసన్ గారు వేరియస్ గెటప్స్ లో కనిపిస్తున్నారు. సో ఈ గెటప్స్ లో వచ్చి ఒక్కొక్క అన్యాయాన్ని కాపాడడానికి ట్రై చేస్తాడు అన్నట్టు తెలుస్తుంది. అది కూడా మన సిద్ధార్థ గారు పిలవడంతో లేకపోతే ఇంకెలానో తెలీదు. అండ్ మన సిద్ధార్థ గారికి మన కమల్ హాసన్ గారికి మన కనెక్షన్ ఉందా అనేది కూడా తెలియదు. మూవీలో చూస్తాను కానీ మనం చెప్పలేము. సో ఈ వేరియేషన్స్ లో కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది ఫిలిం పైన. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ ఫిలిం గురించి కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత నచ్చలేదు. కానీ మన కమల్ హాసన్ గారు వేరే గెటప్స్ చాలా బాగున్నాయి. అది మాత్రం నేను చెప్తున్నా, కొంచెం నచ్చింది ఆ పాయింట్ ఆఫ్ లో. కానీ ఆ ఫైట్ సీన్స్ కూడా నార్మల్ వేరే అనిపించింది. ఫైట్ సీన్స్ నాకు అంతలా ఎక్కలేవు. అంటే సో ఈ వేరియేషన్స్ లో నాకైతే అనిపించింది. సో ఇది నా ఒపీనియన్ భయ. నేను పర్టికులర్ గా మీ అందరికి ఇలా ఉంటుంది అని చెప్పలేను. ఒక్కొక్కటి ఒపీనియన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఈ వేరియేషన్స్ లో. సో మన ఇంకా చెప్పాలంటే ట్రైలర్ గురించి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతలా ఎక్కలేదు భయం, నచ్చలేదు నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మాట్లాడాలంటే ఈ ఫిలిం లో మన ప్రియ భవాని గారి క్యారెక్టర్ అనేది ఒక సైడ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా దీంట్లో మనకు మెయిన్ రోల్స్ కూడా ఉన్నారు. లైక్ రకుల్ ప్రీత్ సింగ్ కానీ అంటే లైక్ హీరోయిన్ వేలా కనిపించచ్చు. మన సిద్ధార్థ గారికి అన్నట్టు తెలుస్తుంది. ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది చూడండి. సో అది. అండ్ ఇంకా చెప్పాలంటే అనుకుంటా మన కాజల్ గారు, మేబీ తెలీదు, మనకు ఈ ట్రైలర్ లో కనిపించలేదు. కానీ ఈ ఫిలింలో ఉన్నట్టయితే కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు. సో మన కాజల్ గారి క్యారెక్టర్ కూడా ఎలా ఉండబోతుందని చూద్దాం. సో మన కమల్ హాసన్ గారి గురించి పక్కకు పెడితే ఇక్కడ ఆపోజిట్ గా మన ఎస్జే సూర్య గారు అయితే ఈ ట్రైలర్ కనిపిస్తుంది. తెలియదు కాదు, మన ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కానీ లేకపోతే ఆ కామెడీ కానీ హిలారియస్ వేరియస్ లో కొంచెం కనిపిస్తాడు. సో ఈ ట్రైలర్ లో కలర్ అనిపించింది, మరి చూద్దాం. అండ్ ఈయనకు మన కమల్ హాసన్ గారికి ఉండే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది ఓవరాల్ గా మనం ఫిలిం చూసినాక కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే ముందుగానే ఏది కూడా అనద్దు, లైక్ అవి కావచ్చు కాకపోవచ్చు. సో మనము ఫిలిం చూసిన టైంలో ఇంకా అబ్జర్వ్ చేసిన ఏమైనా ఉన్నాయంటే ఎమోషనల్ బై అండ్ సిద్ధార్థ గారు అండ్ మన కమల్ హాసన్ గారితో వచ్చే వాళ్ళిద్దరితో వచ్చే ఆ స్క్రీన్ ప్లే అనేది కొంచెం ఎమోషనల్ సీన్స్తో అయితే చూపెట్టారు. సో ఈ ట్రైలర్లో ఓవరాల్లీ అది గుడ్ అనిపించింది. ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మూవీ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది కాకుండా ఒక మనకు అర్థమైన వేలోనే, అంటే మనకు తెలిసిన స్టోరీ వేలోనే ఉండేటట్టు ఉన్నది అన్నట్టు తెలుస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఓవరాల్లీ ఓకే అన్నట్టు చెప్తున్నా. ఇక అంతకుమించి నేను చెప్పలేను. మన కమల్ హాసన్ ఫీలింగ్ కాబట్టి అండ్ మన శంకర్ డైరెక్షన్ కాబట్టి జస్ట్ మనము థియేటర్లోకి వచ్చిన తర్వాత మూవీని చూసిన తర్వాత ఆ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. అంతకుమించి నేను ట్రైలర్ గురించి ఏమీ చెప్పాను. నాకైతే భారతీయుడు ఆ వైబ్స్ అయితే రాలేవు. సో ఈ ఫిలిం కొంచెం డిఫరెంట్ వేలో ఒక రొటీన్ స్టోరీ వేలోనే, అంటే రొటీన్ అంటే మనం ఇదివరకు చూసిన సీన్స్ అయినా గుర్తుకొచ్చి కొన్నికెళ్ళకు పక్కకు పెడితే ఆ మూవీ ట్రైలర్ ఎలా అనిపించిందో కంపల్సరీ కింద కామెంట్ చేయండి. అండ్ భారతీయుడు 2 ట్రైలర్ అండ్ ఓవరాల్లీ అండ్ ట్రైలర్ రియాక్షన్ వీడియో అయితే ఇదన్నమాట. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే భయ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.